నమస్తే, మీకు స్వాగతం. అయ్య బాబు అల్లం పొడితో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలియకుండా పారేస్తున్నామా? ఎన్నో విధాలుగా వాడొచ్చని తెలిస్తే అస్సలు ఈ పొరపాటు చేయము. అసలు అల్లం అనేది మనం రోజువారి వంటల్లో వాడే పదార్థంగానే కాకుండా మిగతా పనులకు కూడా ఉపయోగిస్తున్నాం. అల్లంని పేస్ట్ చేయాలంటే వాటి తొక్క తీసేస్తాం. అదేవిధంగా వంటల్లో డ్రింక్స్లో ఎప్పుడైనా సరే అల్లంని వాడాలంటే తొక్క తీసేస్తారు. దీనిని చాలా మంది ఊరికే పారేస్తుంటారు, కానీ దీన్ని అనేక వంటల్లో వాడచ్చు, ఇంట్లో ఎన్నో విధాలుగా వాడచ్చు. అవేంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. అల్లాన్ని మనం వంటల్లో వాడే పదార్థంగానే చూస్తాం, కానీ ఇది అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. దీనిని ఊరికే అలా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నుంచి వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పులను తగ్గించడంలో ఇదో మెడిసిన్లా పనిచేస్తుంది. దీనిని మనం వంటలతో పాటు టీలా చేసుకొని కూడా తాగుతాం. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని సాధారణంగా వాడే ముందు పీల్ చేస్తాం, దాన్ని పారేస్తుంటారు. కానీ ఈ అల్లం పొట్టుని కూడా చాలా రకాలుగా వాడచ్చు. అల్లం పొట్టుని మనం స్టోర్ చేసి కడిగి ఆరబెట్టి ఉంచాలి. దీనిని మనం వంటల దగ్గర నుంచి ఇంట్లో అనేక పనులకు వాడచ్చు. దీన్ని వాడడం వల్ల వంటలకి రుచి పెరగడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అండ్ ఫ్లేవర్ టీస్ ఉంటాయి కదా, చాలా మంది టీ చేసుకుంటారు, అప్పుడప్పుడు అల్లం టీ చేస్తుంటారు. అయితే అల్లం నేరుగా వాడకపోయినా అల్లం తొక్కను వేసి చూడండి, మీకు అదే టేస్ట్ వస్తుంది. కాకపోతే కాస్త ఎక్కువ పరిమాణంలో వేయాలి. దీనిని మనం పాలతో తయారు చేసినప్పుడైనా నీటితో తయారు చేసినప్పుడైనా వేయచ్చు. కొంతమంది లెమన్ మింట్ టీ, బ్లాక్ టీలు చేసుకొని తాగుతుంటారు. సో అలాంటి వాటిలో కూడా అల్లం పొట్టు మంచి వేస్తే అల్లం పొట్టు మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ కుకింగ్ ఆయిల్స్లో మెయిన్గా మీరు వంటలు చేసే నూనెల క్యాన్స్లో కొద్దిగా అల్లం పొట్టుని వేయండి. దానిని పూర్తిగా కడిగి ఆరాకనే వేయాలి. అప్పుడు మెల్లిమెల్లిగా ఫ్లేవర్ నూనెలకు పడుతుంది. దీంతో వంట చేస్తే మంచి ఫ్లేవర్ఫుల్ ఆయిల్ వాడినట్లుగా ఉంటుంది. ఇవి వంటల రుచిని పెంచేస్తాయి, వంటలకి మంచి కొత్త ఫ్లేవర్ వస్తుంది. పైగా ఆరోగ్యం కూడా. అండ్ సూప్స్లలో మీరు ఏమైనా సూప్స్ చేసినప్పుడు అందులో కొద్దిగా అల్లం పొట్లు వేసి చూడండి, ఆ సూప్స్ మంచి ఘాటుగా రుచిగా ఉంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఇలా తయారైన సూప్స్ మహారుచిగా ఉంటాయి. వీటి ఫ్లేవర్ కూడా ఎంతగానో బాగుంటుంది. అయితే సర్వ్ చేసేటప్పుడు వాటిని తీసేయడం మంచిది, లేదంటే కొంతమందికి తొక్క నచ్చకపోవచ్చు. అండ్ జుట్టుకి సంబంధించి చాలా మంది అల్లం రసాన్ని జుట్టుకు రాస్తుంటారు. అయితే ఈ పొట్టుని మనం కాస్త నీటిలో వేసి మరిగించి ఆ నీటితో తలని క్లీన్ చేసుకుంటే స్కాల్ప్ హెల్దీగా మారుతుంది, జుట్టుకి మెరుపు వస్తుంది. పైగా చుండ్రు వంటి సమస్యలు దూరం అవుతాయి. వీటిని మనం జుట్టు పెరుగుదలకు కూడా వాడుకోవచ్చు. దీన్ని స్ప్రే బాటిల్లో వేసి అప్పుడప్పుడు తలపై, జుట్టుపై స్ప్రే చేయండి. అండ్ చెట్లకు ఎరువులాగా పనికొస్తాయి అనమాట. మన ఇంట్లో చెట్లను పెంచినప్పుడు వాటికి రకరకాల ఎరువులు వేస్తుంటాం. అయితే ఈ పొట్టును వేయడం వల్ల వాటిలోని గుణాలు మొక్కలకి సహజ ఎరువులు ఉపయోగపడి చెట్లు చక్కగా పెరిగేలా చేస్తాయి. ఈసారి పారేసే బదులు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అల్లం పొట్టుని ఇంట్లో వంటలకి, డ్రింక్స్ తయారీకి, సూప్స్ కోసం, క్లీనింగ్ కోసం ఎలా అయినా వాడచ్చు. అండ్ వెనిగర్ బదులు మనం ఇంట్లో కొన్ని వస్తువులను క్లీన్ చేయడానికి వెనిగర్ని వాడుతుంది. అలాంటి టైంలో అల్లం పొట్టు కూడా బాగా పనిచేస్తుంది. కొద్దిగా నీటిలో కాస్త డీప్ వాష్ కొద్దిగా అల్లం పొట్టు వేయండి, దానిని అలానే ఉంచండి. ఆ తర్వాత ఆ నీటిలోనే వస్తువుల్ని క్లీన్ చేయండి. దీంతో అల్లం పొట్టులోని క్లీనింగ్స్ గుణాలు మరకల్ని ఈజీగా పోగొడతాయి అనమాట. సో ఈరోజు ఈ న్యూ టాపిక్ చూసాం కదా, మరొక న్యూ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్, ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. అండ్ దెన్ గుడ్ లక్ ఎవ్రీవన్. బై బై.